జీవితాంతం దళిత బహుజనుల హక్కుల కోసం, సమాజ నిర్మాణం కోసం పాటుపడిన సమతామూర్తి, దేశం గర్వించదగ్గ గొప్ప పాలనా అధ్యక్షుడు, భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అని సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. సంతనూతలపాడు టీడీపీ కార్యాలయంలో జగజ్జీవన్ రావు 118వ జయంతి సందర్భంగా ఘనంగా ఆయనకు చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. మండల ఎస్ఎస్ఎల్ టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంతనూతలపాడు మండల పార్టీ అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, ఎస్ఎస్ఎల్ నాయకుడు మాజీ సర్పంచ్ రంపతోటి అంకారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధి తన్నీరి శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ సుబ్బారావు, ఎస్ఎస్ఎల్ నాయకులు వంకాయలపాటి కోటేశ్వరరావు, కోతి కోటేశ్వరరావు, అట్లూరి అశోక్ బాబు, సాధు కొండలరావు, సేజర్లయ్య, కంకణాల గోపి, రామారావు, శేషారావు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్న అర్థం చెప్పిన ఏంటండి పట్టాలు అవపడాలి కదా. సీనా దండేసే దాకు తర్వాత కొంచెం కొంచెం పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం, పల్లె పల్లె ప్రపంచనం, ఎట్టె పసుపు కేతనం, జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం. నూతలపాడు తలపాడు సంతనూతలపాడు, పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెక్కి కదిలొస్తున్నాడు. క్రమపాలన మీద విక్రమార్కుడైనాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు. అడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి తెలుగుదేశం మండల పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా తన్నీరు శ్రీనివాసరావు గారిని 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గోపి గారికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు డైనమిక్ లీడర్ బిఎన్ విజయ్ కుమార్ గారికి, మరి మండల పార్టీ అధ్యక్షులు హరిబాబు గారికి, అదేవిధంగా మండల ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు గారికి, అంకారావు గారికి, సుబ్బారావు గారికి, మరియు వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జగజ్జీవన్ రావు గారు మరి బీహార్ రాష్ట్రంలో పుట్టి, ఒక దళిత కులంలో పుట్టి కూడా అతను పార్లమెంటేరియన్గా అయిన కాడి నుంచి అంటే దాదాపు 50 సంవత్సరాలు ఎంపీగా ఈ దేశంలో పనిచేసిన మొట్టమొదటి నాయకుడు. మరి అదేవిధంగా 30 సంవత్సరాలు ఒక మంత్రిగా, క్యాబినెట్ మంత్రిగా
దేశంలో చేశాడంటే మరి ఎవరికి కూడా అవకాశం లేదు. 30 సంవత్సరాల్లో రక్షణ శాఖగా చేశాడు. పాకిస్తాన్కి ఇండియాకి వెళ్ళడం జరిగినప్పుడు రక్షణ శాఖ మంత్రిగా చేశారు. ఫస్ట్ కార్మిక శాఖ మంత్రిగా చేశారు. రకరకాల శాఖలు మరి పనిచేస్తూ 70 ఏళ్ళలో ఎమర్జెన్సీ టైంలో మరి కాంగ్రెస్ విధానాన్ని వ్యతిరేకించి జనతా పార్టీలోకి పోయి కూడా అక్కడ మళ్ళా ఉప ప్రధానిగా పనిచేసినటువంటి దళితుల కోసం పనిచేశారు. మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇంతటి పేరు ప్రఖ్యాతులు సాధించి ఈరోజు మనందరికీ ఆదర్శంగా నిలబడి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకోవడానికి మరి ఆయనే స్ఫూర్తి అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు. ఏదో అధ్యక్షులు ఇచ్చిన గోపి గారికి, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ సార్ గారికి, మిగతా మండల పార్టీ అధ్యక్షుడు హరిబాబు గారికి, చంద్రరావు గారికి, సుబ్బారావు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా ముందుగా నమస్కారాలు. అదేవిధంగా మన బాబు జగజ్జీవనరావు గారి 114వ జయంతి కార్యక్రమాన్ని మనకి 118వ జయంతి కార్యక్రమాలు జరుపుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం ఇది మన పార్టీకి మనందరం సార్లు కూడా గౌరవించినట్టుగా ఉంటుందని ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. మన బాబు జగజ్జీవనరావు గారి 118వ జయంతి సందర్భంగా మనం ప్రతి సంవత్సరం మన పార్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటూనే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే మన నాయకులు శాసనసభ్యులు మనకు మొట్టమొదటిసారిగా ఈ బాబు జగజ్జీవనరావు జయంతి రావటం మనందరికీ ఆనందదాయకం. మనం ప్రతి ప్రోగ్రాంను కూడా పార్టీ పరంగా మనం సక్సెస్ చేస్తున్నాం. ఇదే స్ఫూర్తి విలేజ్లో కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవనరావు జయంతి కానీ రేపు 14వ తేదీ అంబేద్కర్ జయంతి కానీ ప్రతి విలేజ్లో చేయాలని పార్టీ అధ్యక్షులందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సభకు నమస్కారాలు. ఈరోజు ఈ విధంగా మహనీయుడు పెద్దడు జాతీయ అభ్యుదయ కారకుడైనటువంటి మాన్యశ్రీ డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారి యొక్క 118వ జయంతి సందర్భంగా 118వ జయంతి సందర్భంగా ఈ విధంగా అందరం కూడుకొని ఈ విధంగా ఆ మహనీయుడిని కొనియాడుకోవటానికై అతని యొక్క గొప్పలని అతని దేశాని కోసం అయితేమి జాతి కోసం అయితేనేమి చేసిన త్యాగాన్ని గురించి మనం నెమరు వేసుకోవటానికై మనమందరం ఈరోజు ఈ విధంగా ఆయన 118వ జయంతి సందర్భంగా సంతనూతలపాడు మండల టీడీపీ సిబిఎన్ యొక్క సభ్యులు అంతా ఒక ఎస్సీ కార్యవర్గం అంతా కలిసి మెలిసి ఆయనకి సరైనటువంటి నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో మనం అందరం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న ఈ మీటింగ్కి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు మన యొక్క దళిత బిడ్డ మాన్యశ్రీ బిఎన్ విజయకుమార్ గారికి, అదేవిధంగా పార్టీ అధ్యక్షుల వారికి, అదేవిధంగా తన్నీరు శ్రీనివాసరావు గారికి, సుబ్బారావు గారికి, అబ్బూరు శ్రీనివాసరావు గారికి, ఇక్కడ కూర్చున్న రెడ్డి గారికి, నాయబు గారికి, అదేవిధంగా మా యొక్క సంతనూతలపాడు మండల ఎస్సీసెల్ నాయకులకి, అదేవిధంగా మండలం నాయకులకి, డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారి అభిమానులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు. చాలా సంతోషం. ఈ విధంగా ఒక మహానుభావుడిని ఈరోజు పార్టీ ఈ విధంగా ఘనంగా నివాళులర్పించడానికి మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. నేను 2014లో టీడీపీ పార్టీలోకి నేను వచ్చిన వాడినిగా ఉన్నాను మనగారితోటి. అప్పటి నుంచి నేను ఇక్కడ చూస్తూనే ఉన్నాను. ఒక బొమ్మకి ఒక దండ వేసి ఏదో 5-6 అట్లా చేసిన వారుగా ఉన్నారు. కాలక్రమేపీ భారతదేశంలో 1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశ జనాభా 30 కోట్ల మంది. భారతదేశ జనాభా మనకు స్వతంత్రం వచ్చినప్పుడు జనాభా ఎంత తెలుసా? 30 కోట్లే. ఈరోజు అది 150 కోట్ల పైగా దాటిపోయింది. అంటే క్రమేపీ జనాభా
వాళ్ళ యొక్క వృద్ధి, వాళ్ళ విధానం పెరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మన యొక్క సంతనూతలపాడు యొక్క మండలంలోని ఎస్సీసీఎల్ యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా మండలంలో ఉన్న యొక్క పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ విధంగా గౌరవనీయులు పెద్దలైనటువంటి మన ఎమ్మెల్యే గారిని తెచ్చుకొని ఈ యొక్క డాక్టర్ జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతిని ఘనంగా చేసుకోవటానికి మీరు చూపిస్తున్న మీ ఆప్యాయతను, మీ మమకారాలన్నింటిని కూడా బట్టి నేను కృతజ్ఞతలు మీకు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు ఘనంగా మహానీయుడు జగజ్జీవన్ రావు గారికి మీరు నివాళులు అర్పిస్తున్నారు. చాలా రోజులు చేయలేం ఇంతవరకు మనం ఇట్లా ఈ విధంగా ఇంతమందితోటి మనం ఎప్పుడు చేయలేం. కానీ ఈరోజు మనోళ్ళు తెలుసుకొని, మలుసుకొని, నడుచుకొని ముందుకు సాగుతూ వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా నేను తెలియపరచుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ప్రియమైన టీడీపీ నాయకులారా, జగజ్జీవన్ రావు గారు తన యొక్క మార్గంలో, తన యొక్క నడవల్లో, తన సైడ్కు తనకు నచ్చిన వారికి అతను మంచిగానే జాతి కోసం పనిచేసిన వాడు ఉన్నాడు. ఉపరాష్ట్రపతి దాకా కూడా, ఉప ప్రధానమంత్రి దాకా కూడా ఆయన నడిచిన వాడుగా ఉన్నాడు. ఇంతవరకు ఆ విధమైనటువంటి పొందిన వ్యక్తి ఎవరూ లేరు. అంతేకాదు, ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా 50 సంవత్సరాలు ప్రాతినిధ్యం వచ్చాడు పార్లమెంట్కి. ఎన్నో విధాల యొక్క చట్టాలకైతేమి, కార్మిక చట్టాలకైతేమి, అనేక రకాలైన బడుగు బలహీన వర్గాల కోసము పనిచేసిన వాళ్ళు ఒక వ్యక్తి అనేది నేను మీకు సభాముఖంగా నేను తెలియపరచుకుంటున్నాను. ఆయన ఎట్లయినా సరే కీర్తించబడవలసిన వాడు, ఎట్లయినా గుర్తించబడవలసిన వాడే, ఎట్లయినా చెప్పుకోదగిన వ్యక్తి వారే. అతను ఎక్కడో బీహార్లో పుట్టినవాడు ఏంటి. అయితే అతను ఏంటంటే ఒక పార్టీకి కొమ్ము కాసిన వాడుగా ఉన్నాడు, ఒక పార్టీలో ఉండి ముందుకు నడిచిన వాడు ఉన్నాడు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటి వాడు కాదు. కాబట్టి అతను ఒక సంఘ సంస్కర్త అయిపోయి మన నోట్లలోని, మన యొక్క మనసుల్లోని, మన ఆలోచనలోనే ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కరే మనకి నిలబడి ఉన్నాడంటే ఆయన త్యాగఫలం వేరు. ఈయన ఒక మార్గము, ఒక విధమైనటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకు చేసుకొని ముందుకు నడిచిన వాడు ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు ఆయన మినిస్టర్గా చేసిన వాడుగా ఉన్నాడు, ఎన్నో సంవత్సరాలు పార్లమెంటరీగా చేసిన వాడుగా ఉన్నాడు. అలాంటి గొప్ప వ్యక్తి, మహానుభావుడు. అడ్డం పెట్టుకొని చూడండి, ఒక ప్రధానిగా, ఉప ప్రధానిగా ఎప్పుడూ మనం పుట్టినప్పటి నుంచి మనం ఎప్పుడో 1977లో ఒక ఎమర్జెన్సీ వచ్చిన టైంలో కూడా అది నివేదించి ముందు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని స్థితి చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ కాంగ్రెస్లోని బతికిన వాడి వ్యక్తిగా ఉన్నాడు. చాలా విషయాలు మీకు చెప్పాలంటే మీకు అవన్నీ అర్థం కాకపోవచ్చు, చాలా విషయాలు ఉన్నాయి. విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు హరిబాబు గారు, మండల పార్టీ ప్రెసిడెంట్, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పుడు శ్రీనివాస్ గారు, దాని తర్వాత సెక్రటరీ సురేష్ గారు, మన మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గారు, మాజీ సర్పంచ్ అంకారావు గారు, దాని తర్వాత మన సంతనూతల పార్టీ ప్రెసిడెంట్ గారు నాయబ్ గారు, దాని తర్వాత సుబ్బారావు గారు, దాని తర్వాత రెడ్డి గారు, దాని తర్వాత సురేష్ గారు, ఇక్కడ విచ్చేస్తున్న తెలుగుదేశం నాయకులు, జగజ్జీవన్ రావు గారు అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారిని ఇంత ఘనంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం 10 మంది పెద్ద గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకుంటే రాబోయే కాలంలో కూడా మనం ఏదో దాని గురించి తెలుసుకొని కొన్ని మంచి పనులు, వాళ్ళు చేసిన మంచి పనులు కూడా మనం చేయగలము అనేది ఉద్దేశం. ఏంటంటే ఉత్తర దండాలు వేస్తే ఏం రాదు, వాళ్ళు ఉన్న వాళ్ళ థియరీ ఏంటిది, వాళ్ళు ఏం చేశారో మనం నేర్చుకొని దాన్ని పాటించడానికే ఇలాంటివన్నీ మనం ఇలాంటి బర్త్డేలు, పెద్దోళ్ళకి మనం దండలు వేయటం అన్నీ చేస్తాం. సో బాబు జగజ్జీవన్ రావు గారు అంటే మనం 1-2 గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆ కాలంలోనే బీఎస్సీ చదువుకున్నాడు, హిందూ కాలేజీలో ఆ కాలంలోనే బీఎస్సీ చదువుకున్నాడు. అంటే దీంట్లో దళితులు, ఇతర వర్గాలు అందరూ జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే చదువు అనేది చాలా ముఖ్యం. సో ఆ రోజు ఆయన ఎంత కష్టపడైనా కానీ బీఎస్సీ చదువుకున్నాడు కాబట్టి ఈరోజు ఆయన పొలిటికల్ పార్టీస్ ఆయన్ని లేపి ఆయన ఇంత మంచి పనులు చేశారు. అంటే ఎడ్యుకేషను అనేది చాలా ముఖ్యం అనేది మనం మొదటిగా నేర్చుకోవాలి. దాని తర్వాత ఈయన గురించి మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు వరకు మన దేశంలోనే ఎక్కువ కాలం ఎంపీగా పనిచేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు.
దగ్గర 50 ఏళ్ళు కంటిన్యూస్, ఒకసారి కూడా ఓడిపోయినట్లేదు నాకు తెలిసి. కంటిన్యూస్గా 50 ఏళ్ళు ఎంపీగా చేశాడు. ఈ దేశంలో ఎవరు చేయలేదు. ఒకటి. రెండవది, మన దేశంలో ఇప్పటి వరకు ఒక మంత్రిగా ఎక్కువ రోజులు సెంట్రల్ క్యాబినెట్లో చేసిన వ్యక్తి కూడా జగజీవన్ రామ్. ఆయన దగ్గర 35-36 సంవత్సరాలు కంటిన్యూస్గా ఆయన ఒక మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో చేశాడు. ఈ మామూలుగా ఏంటిదంటే మనం అనుకునేది ఏంటిదంటే రిజర్వేషన్ అంటే ఆయన ఏదో రిజర్వేషన్లో వచ్చాడు కదా, ఆయనకేం పెద్ద చదువు ఉండదు, పెద్ద సమర్థత ఉండదు అన్నది. ఆయన మన 1947 ఇప్పుడు వరకు వచ్చిన అతి గొప్ప మంత్రులలో ఆయన ఒకడు. మంచి సమర్థమైన మంత్రి. ఆయన చేసిన ప్రతి శాఖ బ్రహ్మాండంగా చేశాడు. ఈరోజు కూడా ఆయన ముద్ర ఉంది ఆ శాఖలో. సో ఉదాహరణకి ఆయన అగ్రికల్చర్ శాఖ చేశాడు. ఆ రోజులలో తిండికి బియ్యము మనకు అవన్నీ లేకపోతే అప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అని, ఆ రోజు గవర్నమెంట్ గ్రీన్ రెవల్యూషన్ అని పంటలు పెంచడం అనే దాన్ని తెలుగులో ఏమంటారు హరిత విప్లవం. ఆ రోజు ఆయన అగ్రికల్చర్ మినిస్టర్, దాన్ని సక్సెస్ చేసిన మినిస్టర్ ఆయన ఎవరు, బాబు జగజీవన్ రామ్ గారు. దాని తర్వాత డిఫెన్స్ మినిస్టర్గా చాలా ప్రత్యేక పొందినవాడు. డిఫెన్స్ మినిస్టర్గా ఆ రోజు ఇండియా బంగ్లాదేశ్ వారిలో ఆయన డిఫెన్స్ మినిస్టరు. ఈరోజు బంగ్లాదేశ్ క్రియేట్ చేయడానికి కారణంలో అప్పుడు ప్రధానమంత్రితో కూడా ఈయన కూడా బాబు జగజీవన్ ఆయన ముఖ్య కారకుడు. రెండోది, దాని తర్వాత టెలికమ్యూనికేషన్ మినిస్టర్గా చేశాడు. ఇప్పుడు అంటే ఉన్నాయి కానీ అప్పుడు టెలిఫోన్ పోల్స్ వేయటము, దాని తర్వాత ఇవన్నీ చేసిన వ్యక్తి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని స్థిరపరిచిన వ్యక్తి. అంటే ఈరోజు 2 రూపాయలకి కేజీ బియ్యాలు ఇవన్నీ తీసుకోవటం దాంట్లో వ్యక్తి. దాని తర్వాత ఆయన చేసిన ప్రతి శాఖలో రిజర్వేషన్ 100% అమలు చేయించాడు. ఈరోజు మీరు గమనించుంటే టెలికమ్యూనికేషన్ అంటే ఈ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఎస్సీలు ఉద్యోగాలు పొంది ఉంటారు. ఆ రోజు ఆయన టెలికమ్యూనికేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు 100% ఎక్కడ ఆయన పనిచేశాడో 100% రిజర్వేషన్ ఆయన అమలు చేసి చాలామందికి ఉపయోగపడిన వ్యక్తి. సో అందుకని ఏంటిదంటే ఒక విధంగా రాజ్యాంగము డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం నిర్మిస్తే ఆ రాజ్యాంగాన్ని పక్కాగా ఎస్సీలకు ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్. ఆయనకు అవకాశం వచ్చింది, అది చేశారు. సో ఇది ఆయనకున్న గొప్ప వ్యక్తి. అన్నీ బాగుంటే ఆయన ఫస్ట్ దళిత ప్రైమ్ మినిస్టర్ అయి ఉండేవాడు. కానీ ఎక్కడైనా మనకి ఏ లెవెల్కి వెళ్ళినా కానీ కొన్ని అక్కడక్కడ కొంతమందికి కుల వివక్షణ ఉంటుంది కాబట్టి అందరు కలిపి ఆయన అయితే ఆ రోజు పిఎం చేయలేదు. లేకపోతే ఆయన పిఎం అయ్యే అర్హుడు. అన్నిటికీ బాగా చదువుకున్న వ్యక్తి, అన్ని విధాలుగా ఆయన మంచి ఎక్స్పర్ట్ ఉన్న వ్యక్తి అని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, సో అందుకని ఏంటిదంటే ఈరోజు అలాంటి వ్యక్తుల్ని మరీ ముఖ్యంగా ఎస్సీలకి అంటే ఆయనకి ఒక ఆదర్శం ఏంటంటే మనకి ఏదైనా పదవులు వస్తే ఆయన మాదిరి మనము ప్రజలకి చేయాల్సిన అవసరం ఉన్నది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు. ఇంకొక విషయం ఏంటిదంటే ఇందాక అంకారావు చెప్పారు ఏంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ అంటే ఏం లేదు, కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ క్యాస్ట్ అనే వర్డ్ ఉంటుంది, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వచ్చు. ఎవరు షెడ్యూల్ క్యాస్ట్ అనేది షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో ఉంటుంది. అంటే ఈరోజు ఒక కులాన్ని వేయొచ్చు, ఇంకొక అది షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్. సో అది కాన్స్టిట్యూషన్ కాదు, అంటే అదొక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, అంటే గవర్నమెంట్ రాసే ఆర్డర్ అది. సో షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అని అది 1950లో ఇచ్చారు. అది ఆ షెడ్యూల్ క్యాస్ట్లో ఏ కులాలు ఆ షెడ్యూల్లో చేర్చబడితే ఏ షెడ్యూల్ క్యాస్ట్, సో దానికి కాన్స్టిట్యూషన్లో ఉన్న షెడ్యూల్ క్యాస్ట్ వర్తిస్తుంది. సో రోజుకి ఇప్పుడు అప్పుడు చాలా తక్కువ కులాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్ణాటకలో చూస్తే వడ్డెర్ర కులం షెడ్యూల్ క్యాస్ట్, తెలుసో తెలియదు. సో దాని తర్వాత ఇక్కడ దాన్ని ఏమంటారు బోయలు, ఇక్కడేమో బీసీలు, దాని తర్వాత తెలంగాణ అక్కడేమో ఎస్సీలు ఎక్కడ కర్ణాటకలో. సో ఇవన్నీ ఏంటిదంటే ఆ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లు దానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి, దాని ప్రకారం ఎక్కడ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఉంటుంది దానికి ఉంటాయి. ఇప్పుడు రజికలు ఉన్నారు నార్త్ ఇండియాలో, వాళ్ళు ఎస్సీలు ఎక్కడ ఉత్తరప్రదేశ్. సో అలాంటివన్నీ చాలా అంటే అందుకని ప్రతి స్టేట్కి వాళ్ళు చేస్తారు, ఎందుకంటే కొన్ని స్టేట్లో ఒక రకంగా ఉంటారు, ఇంకో స్టేట్లో ఇంకొక రకం ఉంటుంది, ఇంకో స్టేట్లో ఇంకో రకం ఉంటారు. కాబట్టి అది షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో ఎవడు షెడ్యూల్ క్యాస్ట్ అనేది ఉంటుంది. ఆ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో పెట్టిన కులాలన్నీ అక్కడ ఎస్సీ కింద మన కాన్స్టిట్యూషన్ గుర్తిస్తుంది.
సరే ఇవన్నీ వదిలేస్తే సో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ బాబు జగన్ అనే ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు మనం ఇంత ఘనంగా మన మండలంలో చేయటం, మన మండలం అనేది కాదు, ఇది కాన్స్టిట్యూషన్ హెడ్ క్వార్టర్ కాబట్టి మన సంతనోదలపాడు నియోజకవర్గంలోనే మనం ఘనంగా ఈరోజు చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. నేను ఇప్పుడు 20 ఏళ్ళ రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా బ్రహ్మాండంగా చేశారు. అందుకని ఏంటిదంటే ఈరోజు మనం ఏంటిదంటే కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి పార్టీల అతీతంగా. ఏంటిదంటే కాలక్రమంలో చాలా వింతలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఏంటిదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమో యాంటీ కాంగ్రెస్, సో ఆయనకి ఎక్కువ మందిని ఫాలో చేశారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. జగజీవన్ రామ్ ఏమో కాంగ్రెస్, ఆయన బతుకంతా 95% కాంగ్రెస్లోనే ఉన్నారు, కానీ ఇప్పుడు ఆయన ఫాలో అయ్యి ఎక్కువ మందిని నాన్ కాంగ్రెస్. అటు క్రిస్టియన్లు ఫైట్ చేసింది ఇజ్రాయేలీ జ్యూస్తో, వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఇక్కడ బాంబులు వేస్తూ ఉన్నారు, ఎక్కడ ఇరాన్. సో అందుకని కాలంలో అన్ని వింతలు, ఎవడికి శత్రువు కాదు, ఎవడికి మిత్రుడు కాదు, అన్నీ జరుగుతూ ఉంటాయి కాలంలో. అది మనకు నేర్పుతున్నారు. సో అది పార్టీలు అతీతంగా ఒక జ్ఞానమయమైన అంటే ఒక నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో అందుకని మనం ఏంటంటే ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ మనము ప్రజలకి సేవ చేయాలా, 10 మందిని మన వైపు లాక్కోవాలా. పాలిటిక్స్ అంటే డెమోక్రసీ అంటే ఏంటిది, ఎవడు మెజారిటీ ఓటేస్తే వాడే లీడర్, ఎవడు ఓటేయకపోతే వాడు పక్కన కూర్చుంటాడు, ఎవడు ఓటేస్తే ఎక్కి చైర్ మీద కూర్చుంటాడు. సో దీంట్లో ఉద్దేశం పాలిటిక్స్ అంటే మెజారిటీని మన వైపు తెచ్చుకోవాలా. అది లీడర్లు, పార్టీ అధికారులు, హరిబాబు గారిది, నాది, వీళ్ళందరూ బాధ్యత అది. సో అందుకని ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రజలకి సేవ చేసి పార్టీని బలోపేతం చేసి మన ఎస్సీలను కూడా ఈరోజు బాబు జగజీవన్ రామ్ కాబట్టి వాళ్ళు కూడా చాలా పర్సంటేజ్ వాళ్ళని కూడా మన పార్టీకి దగ్గర తీసుకొని వచ్చి వచ్చే కాలంలో వచ్చే 5 ఏళ్ళలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందు వెళ్ళాలని మనం అందరం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ బాబు జగజీవన్ రామ్ గారిని ఇంత ఘనంగా మనం అందరం ఈరోజు గుర్తుపెట్టుకున్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. నేను చెప్పిన పాయింట్లు మీ ఎవరిని హట్టు చేయలేదయ్యా, దయచేసి హ్యాపీ మాట్లాడు. డాక్టర్ బాబు జగజ్జీవన్ గారు, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ గారు. సైడ్ అక్కడ పక్కన